సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. మరోసారి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రాజుకుంటుంది. ఈ సెంటిమెంట్ రాజేస్తున్న వాళ్ళు ఎవరు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారని జనసేన పార్టీ అంటోంది. ఉద్దేశపూరితంగా తెలంగాణ ప్రజల్ని అవమానపరిచారని చెప్పని కాంగ్రెస్ నేతలు అటు బీఆర్ఎస్ నేతలు కూడా అంటారు. అసలు ఏం జరిగింది? దీనిపైన జనసేన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ పైన సాటిస్ఫాక్షన్ ఉందా లేదా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సంపత్ నాయక్ గారు తెలంగాణ జనసేన పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు. సంపత్ గారు నమస్తే. నమస్కారం అండి కేశవ్ గారు. ఏంటి ఈ కామెంట్స్, అలానే దానిపైన వచ్చినటువంటి రియాక్షన్స్, పైగా కామెంట్ చేసిన 2 రోజుల తర్వాత రియాక్షన్స్ అయితే కనబడ్డాయి. ఫైనల్ గా జనసేన పార్టీ ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ వక్రీకరణలు వద్దు, 2 రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉంది, దాన్ని దెబ్బతీయొద్దు అని చెప్పి అన్నారు. బట్ అంత ఈజీగా తగ్గేలా లేదు. మరొకసారి తెలంగాణలో ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మరి ఏమన్నా సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం జరుగుతుందా? అసలు ఏంటి, మీరేం చెప్తారు దీనికి వివరణ? కేశవ్ గారు, నేనేమంటున్నా అంటే వీళ్ళకు పరిపాలన చేతగాక లేకపోతే ఒక అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇది జరుగుతున్నది. అంతకు మించింది కంటే ఇంకెక్కువేం లేదు. వీళ్ళని ఎక్కువ ఇది పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ యాసను, తెలంగాణ భాషను, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రజలను, తను తెలంగాణ ఉద్యమం పట్ల కానీ తెలంగాణ ఉద్యమకారుల పట్ల కానీ తను ఎనలేని అభిమానం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. ఏమన్నాడండి అంటే కోనసీమ ప్రాంతాన్ని అక్కడ తుఫాను ఫ్లోట్స్ వచ్చినాయి. దాని తర్వాత అతను పర్యటించే క్రమంలో ఏంటంటే తెలంగాణ నాయకులు పలు సందర్భాలలో అనేక విషయాలలో వాళ్ళు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కోనసీమ ప్రాంతం అనేది చాలా బాగుంటది, అద్భుతంగా ఉంటది, పచ్చగా నిగనిగలాడుతూ ఉంటది అనుకుంటే వాళ్ళు అన్నారు. దాంట్లో తప్పేముంది? అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటూనే 2 మాటలు దాటుతూనే ఎవరి దిష్టి తగిలిందో అనుకుంటా మాట్లాడిండు తప్పిస్తే గాని, ఎస్పెషల్లీగా తెలంగాణ ప్రజలను ఉద్దేశిస్తూ కావచ్చు కానీ, లేకపోతే తెలంగాణ భాషను కానీ తెలంగాణ ప్రాంతాన్ని కానీ ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే గతంలో గిట్టకు చూసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా బేషరతుగా, ఎందుకంటే నేను ఇవాళ రాజకీయంలోకి రావడానికి కానీ, నాకు ఇంత గట్స్ ఉండడానికి కానీ, లేకపోతే ఏదేమైనప్పటికీ కానీ తెలంగాణ ప్రజలు చూపించే ఉద్యమ పటిమ కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రాంతం గురించి ఎవరైతే పోరాడినో లైక్ గదరన్న లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు లాంటి వాళ్ళని స్ఫూర్తిగా ఎంతో మందిని తీసుకున్నాడు. అనేక సభలలో కూడా చెప్పాడు. కానీ కొంతమంది వ్యక్తులు రాజకీయ డైవర్షన్ గురించి, లేకపోతే ఇలా కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ని ప్రేమించే అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే నిన్నగాక మొన్న ఉద్యమాలు చేసిండో ఆ బల్మూరి వెంకట అనేది తెలియదు కానీ అడ్డం పొడుగు మాటలు, నిలువు పొడుగు మాటలు, తాటి చేపు మాటలు మాట్లాడతాడు. ఏమో తెలంగాణలో తిరగనీయం, ఏం నీ అబ్బా సొత్తు అనుకుంటారా? ఏంది ఏమైనా తమాషాలు చేస్తున్నావా? తెలంగాణ ఉద్యమం చేసింది మేము. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఇట్ట తెలంగాణ యాసను, భాషను కానీ ప్రాంతానికి ఇట్ట అభిమానిస్తే జనసేన పార్టీలో ఉండి మేము కూడా వ్యతిరేకిస్తాం. కానీ అదన్న మాటలు లేదే, ఎక్కడ అన్నాడు? కానీ అంటే ఒక విషయం సంపత్ గారు, అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే ఫస్ట్ మొదలు పెట్టాడు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, నేను పవన్ కళ్యాణ్ అభిమానినే, కానీ ఆయన తెలంగాణ ప్రజలను అవమానించడం మాత్రం నేను తట్టుకోలేను, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అన్నారు. తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఒకరు మాట్లాడారు. బీఆర్ఎస్ లీడర్స్ కూడా మాట్లాడారు, జగదీష్ గౌడ్ మాట్లాడారు, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు, మొత్తం వీళ్ళందరూ మాట్లాడుకుంటూ వచ్చారు. జగదీష్ రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడుకుంటూ వచ్చారు. ఫైనల్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉన్నారు, ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు, అసలు సినిమాలు ఆడనివ్వం మేమని చెప్పారు అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఉంటేనే కదా పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఒక ఇమేజ్ వచ్చింది. పైగా ఆయన చిరంజీవి గారితో పోలుస్తున్నారు, రాజకీయాలు తెలియదు అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి అనే దానికంటే కూడా ఇప్పుడు రాజుకున్నటువంటి వివాదాన్ని సద్దుమణగించాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. జనసేన పార్టీ ఈ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసిన స్టేట్మెంట్ కూడా సింగిల్ లైన్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. వేటి గురించి ప్రస్తావించాల అంటే ఎందుకు? శ్రీ కేశవ్ గారు, అనిరుద్ధ్ రెడ్డి గారు అంటే వాళ్ళు ఎవరు కూడా మాకు కూడా తెలియదు. మేమైతే ఇక్కడ ఒక 16-18 ఏళ్ల నుంచి ఉద్యమంలో ఉంటాం. అనిరుద్ధ్ రెడ్డి గారు ఏంటంటే ఆయన అటెన్షన్ గురించో, తను ఏమైనా చేయాలనుకుంటే ఆ నియోజకవర్గంలో ఏమైనా ఉంటే అభివృద్ధి పనులు కానీ దానిపైన మాట్లాడితే చక్కగా ఉంటుంది. ఇక కోమటిరెడ్డి గారు అంటవా, వీళ్ళు కూడా మాట్లాడిండ్రుగా. కోమటిరెడ్డి గారి గురించి మీ టీవీ ఛానల్లో మీ అందరికి తెలిసిందే, సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఒక సర్పంచ్ అక్కడ ఏదైతుందో ఒక బీసీ బిడ్డను కిడ్నాప్ చేసిండ్రని ఒక వార్తలు వస్తున్నాయి. తనని తీసుకొని పోయి అక్కడ తాగించారు, తనతోని నామినేషన్ వేయించకపోతే తన భార్య కూడా వేసిందని. ఇంత ఉత్సాహకరం అండి ఇదంతా. ఇలా అనిరుద్ధ్ రెడ్డి గారు ఏం మాట్లాడి అంటే తన నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి పైన మాట్లాడితే చక్కగా ఉంటది. దాన్ని డైవర్షన్ చేసుకొని ఏం లేదు, ఫ్రీగా ఒక పవన్ కళ్యాణ్ గారు దొరికినరు. తను ఏం మాట్లాడినో ఫస్ట్ వీళ్ళకి సొయ్యి ఉండాలి కదా. వీళ్ళకి తెలుగు భాష అర్థమైతే
ఆ భాషను అర్థం చేసుకోవాలి కదా. కానీ రెండు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి కదా. కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, ప్రధాన ప్రతిపక్షంగా చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇద్దరు ఖండిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ప్రజలల్లో ఒక అటెన్షన్ తీసుకురావాలని రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయండి. ఇవాళ 10 సంవత్సరాలు పరిపాలించిన టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ ఊసరవెల్లి లెక్క మారిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు, తెలంగాణ విద్యార్థులకు గొంతుకల మీద కూర్చోబెట్టింది. గ్రూప్ 1, గ్రూప్ 2 విషయాలలో కానీ, ఆ ఎస్ఐ ఉద్యోగాలలో కానీ, లేకపోతే రిజర్వేషన్ విషయాలలో కానీ గొంతు పైన పెట్టిరు. దాన్నే ఇప్పుడు ఈయన తీసుకొని వస్తున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 29 పేరిట ఎస్సీ ఎస్టీ బీసీల గొంతు నొక్కుతాండండి. గ్రూప్ 1 విషయాలలో ఎన్నిసార్లు హైకోర్టు ఏమో ఆపమంటేనేమో వీళ్ళు మళ్ళా డివిజనల్ బెంచ్కి వెళ్ళేసి మళ్ళీ చేసుకుంటూ పోతున్నారు. విద్యార్థుల గొంతు నొక్కినట్టు కాదా? గ్రూప్ 1 పేపర్లు ఎన్నిసార్లు రికార్డ్ చేసిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వాల. ఇప్పుడు దాన్నే జీవో 29 తీసుకొని వచ్చి వీళ్ళు దీనిపైన పరిపాలన చక్కగా చేయండి అని చెప్పి, మీకు పరిపాలించండి అని చెప్పి మీకు అధికారం ఇస్తే కొబ్బరి మొండాలేమో పోయినాయి, దానిపైన పోయినాయి. ఎవరి భావాలు కించపరిచిందండి? కావాలంటే దిష్టి తగిలింది అంటే తెలంగాణ ప్రజల దృష్టి మంచిది కాదని, తెలంగాణ ప్రజల వల్ల నరదిష్టి తగిలింది అని చెప్పి, అంటే నరదిష్టి అనేటువంటి మాట ఎలా వాడదు? ఆ దిష్టి అనేటువంటి మాట చివరికి సిపిఐ నారాయణ గారు కూడా వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నాడు? అలా పార్టీ పశ్చిమ బెంగాల్లో కూడా పోయినాయి, అన్నిటికి పోయినాయి. ఆయన ఏం మాట్లాడతా ఏం లేదు. పాపము ఇప్పుడు పెద్ద మనిషి అయిండు, ఏదో ఒకటి బాబా అని మాట్లాడాలి. ఆయన గురించి మాట్లాడకండి, నేనేం మాట్లాడను. పాప పెద్ద మనిషికి ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా. మీరు ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా, దానికోసమైనా రెస్పెక్ట్ చెప్పాలి కదా. ఆయన ఒకటే ఒక పాయింట్ అంటాడు, రాజకీయ అవగాహన లేదా పవన్ కళ్యాణ్ గారికి, రాజకీయ అవగాహన లేదా. కోమటిరెడ్డి గారు అదే క్వశ్చన్ రైజ్ చేశారు, నారాయణ గారు అదే రైజ్ చేశారు. అందుకనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? కోమటిరెడ్డి లాంటి వాళ్ళకు రాజకీయ అవగాహన లేదు అని నేను అంటున్నాను. ఒక జనసేన విద్యార్థి విభాగ అధ్యక్షుడిగా కావచ్చు, లేకపోతే ఒక ఉద్యమకారునిగా, ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, లేకపోతే ఒక 100 కేసులు వేసుకొని, లేకపోతే ఉస్మానియా బిడ్డగా కావచ్చు, ఒక తెలంగాణ నాయకునిగా కావచ్చు, తెలంగాణ విద్యార్థి నాయకునిగా నేను అంటున్నాను, వీళ్ళకు సోయలేదు. ఫస్ట్ వీళ్ళకు తెలుగు భాష అర్థం కాకపోతే సోకాల్డ్ ఎవరెవరైతే సన్నాసులు మాట్లాడుతున్నారో వాళ్ళని చెప్పానండి. ఇలా మొన్న అంటున్నారు జగదీష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ వీళ్ళకు సోయి లేదనుకుంటా, మతిస్థిమితం లేదనుకుంటా. గంత పెద్ద మాట ఏమన్నాడండి? నిజంగా చెప్తున్నా, ప్రజలకు లేని బాధ నాయకులకు ఎక్కడిది? ఎన్ని భూ కబ్జాలు అయినాయి? ఆఖరికి అయితే ఇప్పుడు అందరు లేచిండ్రు. ఇప్పుడు నేను కూడా లేవకపోతే ఏందని పాప పెద్ద మనిషి సిపిఐ నారాయణ అని కూడా వీళ్ళకు ఏంటంటే ఒక అటెన్షన్ గురి చేయాలి, లేకపోతే సెంటిమెంట్ తోని 1600 మంది విద్యార్థుల మీ వాదననే స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తాయి, జనసేన పార్టీ నాయకులు ఇదే వాదన చెప్పుకొని ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతారా? దీనివల్ల జనసేన పార్టీ తెలంగాణ విభాగం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సార్ కేశవ్ గారు, నేను చెప్తున్నాను, నా మాటల పక్కన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నదో అది ప్లే చేయండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలను ఉద్దేశించి అన్నాడా? తెలంగాణ ఉద్యమకారుల గురించి ఉద్దేశించి ఏమని అన్నాడా? 2 వర్డ్స్ అన్నాడండి. తెలంగాణ నాయకులు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కోనసీమ ప్రాంతం చాలా పచ్చగా ఉంటది, మంచిగా ఉంటది. దాంట్లో ఇప్పుడు కేశవ్ గారు మీరు మంచి డ్రెస్ వేసుకున్నారు, నాకు కూడా బాగా నచ్చిందంటే దాంట్లో తప్పేముందండి? అట్లా అనుకుంటూనే కేసీఆర్ కేటీఆర్ ఏమనంటే సిద్దిపేటను సిరిసిల్లను కూడా నేను మంచిగా చేసుకుంటా, మా దగ్గర కూడా ఇట్లా కోనసీమ ప్రాంతం లాంటివి కావాలనుకుంటా అన్నారు. పాయింట్ నెంబర్ 1 అది మాట్లాడుతూనే ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్లు వాళ్ళ మాకు మొండపోయినాయి, ఎవరి దిష్టి తగిలిందో అన్నాడు తప్పిస్తే గాని తెలంగాణ ప్రజలే వాళ్ళ దిష్టి తగిలింది, లేకపోతే తెలంగాణ కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ కామెంట్స్కి లేదా ఈ వ్యాఖ్యలకి బీఆర్ఎస్లో ఉన్న ఉలికిపాటు కంటే కాంగ్రెస్ పిసిసి చీఫ్ కూడా రియాక్ట్ అయ్యాడు. పిసిసి చీఫ్ అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి అందరూ రియాక్ట్ అయ్యారు. ఎందుకు కాంగ్రెస్లో ఎందుకు అంత ఉలికిపాటు వచ్చింది? కేశవ్ గారు, నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు ప్రజలలో ఒక అటెన్షన్ తీసుకురావాలి. వీళ్ళు ఇచ్చిన 6 హామీల పథకం, ఆ 6 హామీల పథకం కరెంటు, ఉచిత కరెంట్ అన్నాడు, అది ఎక్కడ పోయిందో తెలియదు. బస్సుల ఫ్రీ అన్నారు, ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్లాడుతాండ్రు, మొగోళ్ళకేమో సీట్లు దొరుకుతలేవు. దాని మీద కూడా పునరాలోచించిన మళ్ళీ తిరిగి
ఆలోచించే విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. పాపం ఆటో డ్రైవర్లో పొట్టగుడ్డి పోయినాయి. ఇలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లేదు. హైదరాబాద్లో మీరు ఎక్కడికైనా పోండి, ఇలా మొత్తం కంపెనీలు మొత్తం అక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తున్నది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళేమో తినేటోడు కాదు, అక్కడ ఏంటంటే కట్టబట్టుకొని ఉంటాడు. అక్కడేమో పైన మోడీ గారు ఉన్నారు. పాపం చంద్రబాబు నాయుడు గారు కూడా మంచిగా చేస్తున్నారు. కుళ్ళు పుడుతుంది. వీళ్ళకేమో పని చేతనైతలేదు. పని చేయండి అంటే ఇవాళ నియోజకవర్గాలు మీరు పోండి. మీరు అంతేందుకు, మీరు ఒక మీడియా ఛానల్ ఉన్నారు, మీరు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. హైదరాబాద్ లో కొత్తగా తెచ్చింది ఏమున్నది? వీళ్ళు విద్యార్థులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? వీళ్ళు కొత్తగా నోటిఫికేషన్లు ఏం చేసిండ్రు? సంక్షేమ పథకాల పేరుతో ఏం చేస్తున్నారు? ఇలా వీళ్ళు చెప్పాలి కదా. మొన్నటికి మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి నాయకుడు ఉరేసుకున్నాడు. అనేక ఇప్పుడు ఉద్యోగాల గురించి అని చెప్పేసి విద్యార్థులు కూడా అనేక రకాలుగా చావులను ముద్దాడుతున్నారు కదా. తెలంగాణ రాకముందుకు ఇదే జరిగింది. అరే పరిపాలించండి రబ్బయ్య అని మిమ్మల్ని అంటే మీరేమో దాన్ని ఇప్పుడు సెంటిమెంట్ని రెచ్చగొట్టాలని చూస్తారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులు, తెలంగాణ ప్రజలు ఆలోచించే వాళ్ళు. కొంతమంది నాయకులు తమ పబ్బం కట్టుకోవడానికో లేకపోతే ఒక అటెన్షన్ క్రియేట్ చేయడానికో అది చేస్తారంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరండి. రైట్. థ్యాంక్ యూ సంపత్ నాయక్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం ఉద్యమ సమయంలో కొందరు నాయకులు చేసిన మాటల్ని ఉటంకిస్తూ మాత్రమే అన్నారు. అలానే తెలంగాణ ప్రజల్ని కానీ తెలంగాణ నాయకత్వాన్ని ముఖ్యంగా ఉద్యమకారులను ఎక్కడా కించపరచలేదు. కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే ఇటువంటి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లను విమర్శిస్తున్నారు సంపత్ నాయక్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.